హాయ్ ఫ్రెండ్స్, ఏంటి చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, సీతాఫల పండ్లండి. చాలా టేస్టీ అండి. చూడండి ఎంత ఈజీగా అయితే తీసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇంత ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. ఎలా తీయాలి ఏంటి చూపించేస్తాను. రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోద్దామా, తీసేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, సీతాఫలకాయలు అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా వాటర్ పోసి నీట్గా అయితే కడిగేసుకోండి అన్నీ కూడా. చూడండి, 2 ప్లేట్లు అయితే తీసుకోండి. పిల్లలు అది ఇష్టంగా తినరు కదండి, అందుకని ఇలా అయితే చూపిస్తున్నాను నేను మీకు. ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారండి. 1 స్పూన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ముచ్చుకలన్నీ కూడా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే తీసేయండి. ఇలా నీట్గా అయితే అన్నీ తీసేసుకోండి ఫ్రెండ్స్. ఈ మనం వినాయక చవితికి పాలవిలికి అయితే కట్టాం కదండి, ఆ ఫ్రూట్స్ అండి. ఫస్ట్ అయితే నీట్గా కడుక్కోండి ఫ్రెండ్స్, దుమ్ము ధూళి అది పోతుంది. ఇలా అయితే అన్నీ తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇలా నీట్గా తీసేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా అయితే నీట్గా తీసుకున్న తర్వాత అయితే ఇలా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పెట్టేసుకోండి అన్నీ కూడా. ఫ్రూట్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా జస్ట్ మనం ఒక్కొక్కటి తీసుకుని తింటాం కదండి, పెద్దవాళ్ళం అయితే తింటాము, పిల్లలు అయితే తినరు కదా. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ పాట్ అయితే ఇక్కడ పెట్టుకోండి. ఇదైతే తీసేయండి ఫ్రెండ్స్. ఇది ప్లేట్లో వేసేసుకోండి. స్పూన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసేయండి. ఇలా పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు ఇష్టంగా తినరండి, వద్దు అంటారు, అందుకని ఇలా తీసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి రాగానే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అన్ని తీసేసుకోండి. ఇలాగా నీట్గా ఒకేసారి వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇలా అయితే అన్ని తీసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఒకే దెబ్బకి అయితే ఎంత బాగా వచ్చేస్తుందో. చాలా బాగా వచ్చేస్తున్నాయి కదండి. పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఇష్టపడరు కదా, కాలేజీ పిల్లలు కూడా ఇష్టపడరు అండి అంత ఇదిగా. వాళ్ళకు కూడా ఇలా అయితే తీసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఈజీ. మన మగవాళ్ళు కూడా ఇష్టంగా తినరండి, ఒక్కొక్కటి తీసుకుని తినాలి కదా అని. ఇలా అయితే తీసి పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే అన్ని తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయితే ఫటాఫట్ ధనాధన్ అని అయిపోయిందండి. చాలా ఈజీగా అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత బాగుందో, గుజ్జు గుజ్జులాగా. ఇలా అయితే తీసుకుని తినేయచ్చండి. చాలా టేస్టీ, హెల్త్ కూడా చాలా మంచిదండి. సీతాఫలకాయ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీగా అయితే వచ్చేసినాయో, ఎంత ఈజీగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇవి అయితే డబ్బలు అయితే నీట్గా వచ్చేసినాయండి. ఇలా అయితే పక్కకు పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు అయితే ఇలా బౌల్లో అయితే వేసేసి ఇచ్చేయండి. ఒక ప్లేట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తినేస్తారండి. స్కూల్ నుంచి రాగానే, ఆఫీస్ నుంచి రాగానే, చేను దగ్గర నుంచి రాగానే, బయటకు వెళ్ళి రాగానే ఇలా అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కదా, చాలా చాలా టేస్టీ అండి. సూపర్ ఫ్రెండ్స్. అసలు
గుజ్జు గుజ్జు కింద ఎంత బాగుందో చూడండి. నీట్గా ఇలా అయితే తీసేసి ఇచ్చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫటాఫట్ ధనాధన్ అని అయిపోతుందండి ఏదైనా ప్రాసెస్. నేనైతే టేస్ట్ చేసేస్తున్నా. సూపర్ అండి, అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత టేస్టీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయితే తినేస్తున్నాము. పిల్లలు కూడా అంత ఈజీగా తినేస్తారండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.